తిరుపతిరావు గారు 2-3 అంశాలండి. ఒకటి సత్యం గారు చెప్పినా, సైదా గారు చెప్పినా, సత్యం గారు ఒక ఉదాహరణ ఇందిరాగాంధీది ఇచ్చారు. ఎక్కడైనా అథారిటేరియన్ రూల్ అనేది వస్తే అది హసీనా విషయంలో కానీ ఇంకో చోట కానీ కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి రూల్ కొనసాగుతోంది కాబట్టే ఈ చర్చ వస్తోంది అన్నది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ రెండు వైపుల నుంచి. అందరికీ నమస్కారం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పార్థసారథి గారు. ఒకటి, నిన్నటికి 78వ విభజన వ్యతిరేక దినం కూడా జరుపుకోవడం జరిగింది. భారత జాతి పాకిస్తాన్ని విడదీసినటువంటి ఘనత, అది కూడా ముస్లిం మత ఆధారంగా విడదీసినటువంటి ఘనత. పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. సరే, ఈస్ట్ పాకిస్తాన్ తర్వాత భారతదేశం తాలూకా అండతో అది బంగ్లాదేశ్ గా అవతరించింది. సరే, ఇవాళ హసీనా ఇష్యూ, నిన్నటి వరకు అక్కడ ప్రజాస్వామ్యానికి వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో కూడా సద్దుమణుగుతుందని చెప్పి భావిద్దాం. సరే, పాకిస్తాన్ అంశం పేరు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూ వెళ్తున్నటువంటి ప్రజాస్వామ్యము, పరిపాలన, అభివృద్ధి అన్ని కూడా. శ్రీలంక అంశం పేరు మళ్ళీ పక్కన పెడితే, ఆ రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని విషయాన్ని అంత ఘోరమైనటువంటి ఎమర్జెన్సీనే సమర్థించుకుంటుంది అనేసి అంటే దేన్నైనా సమర్థించుకోగలదు అన్నటువంటి ఒక భావన. ఆ రోజు దేశ విభజన జరిగింది. తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం సైదా గారు చెప్పనివ్వండి. ఆ రోజు చట్ట ప్రకారం జరిగింది. ఈ రోజు మీరేం చేస్తున్నారు? మీ 10 సంవత్సరాల కాలంలో మీ నాయకులు అదే ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. సైదా గారు, నేను మీరు మాట్లాడినప్పుడు మౌనంగా ఎందుకున్నా, నేను మాట్లాడితే మీరు మాట్లాడలేరనేసి. లేదు సైదా గారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లేదు సైదా గారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. సార్, మీరు దేశద్రోహం చేస్తున్నారు. మీరు సైదా గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు మాట్లాడతారు. మర్యాదగా ఉంటుంది. సైదా గారు ఒక్క నిమిషం. ఇందాక సత్యం గారు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు వారు మాట్లాడలేదు, సమాధానం చెప్పనివ్వండి. సార్, అడావిడి చేస్తే బాగుండదు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. సార్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం. మీరు ఆయన విన్నారు కదా, ఆగండి, మాట్లాడండి తిరుపతిరావు గారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం, క్రాస్ టాక్ వద్దు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పనివ్వండి, ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. సార్ చెప్పండి తిరుపతిరావు గారు. ఏదైతే ఎమర్జెన్సీని కూడా సిగ్గు ఎగ్గు లేకుండా సమర్థించుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజన సమయంలో మత విభజనకి ఒకవైపు వీళ్ళ మంత్రులకి అక్కడ ప్రధానమంత్రి చేయడానికి అంగీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ శుద్ధులు చెప్తుంది. చేశారు. ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువులు పడుతున్నటువంటి హింసకి కారణం ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ పాకిస్తాన్ లో 0.5% పడిపోయినటువంటి ఏదైతే ఈ ముస్లిమేతర సామాజిక వర్గాలు ఉన్నాయో, ఆ రోజు 22% నుండి ఇవాళ 0.5% పడిపోవడానికి కారణం ఆ రోజు చేసినటువంటి కాంగ్రెస్ తప్పిదం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మూడో ప్రశ్న, సత్యం గారు, డెఫినెట్ గా వారి తాలూకా విశ్లేషణ జోలికి నేను పోదలుచుకోలే. ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. కాంగ్రెస్ కి సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించి వారు మాట్లాడినటువంటి ఇట్ ఈస్ ప్రూవ్డ్, అవి ఆల్రెడీ జరిగిపోయినటువంటి చరిత్ర చెప్తున్నటువంటి సజీవ సాక్ష్యాలు మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడడం నేను ఖండించట్లేదు, కానీ అవి సజీవ సాక్ష్యం లేకుండా కొన్ని ఆధారాలుగా మాట్లాడడం జరిగిందని నేను భావిస్తూ, మొన్న జరిగినటువంటి రాజ్యాంగ మార్పిడిలో కూడా నేను చెప్తా, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండి కూటమిగా ఏర్పాటైన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకొని, ఇప్పుడు కొత్తగా వచ్చింది అది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని అమిత్ షా గారి మాటల్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాజ్యాంగం మారుస్తామని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి అది. ఎవరు మాట్లాడారు? భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందా? లేకపోయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే సెక్షన్ ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది? ఈ దేశానికి 78 సంవత్సరాలు మనం స్వాతంత్రం వచ్చి అయితే ఇందులో సింహభాగం పాలించింది కాంగ్రెస్ పార్టీ అయితే, ఈ దేశాన్ని ఉద్ధరించింది కాంగ్రెస్ పార్టీ అయితే, మరి ఈ తక్కువ రోజుల్లో మేమెందుకు ఒక్కసారైనా దాన్ని వాడుకోలేదు? ఆర్టికల్ 356 ఎందుకు వాడుకోలేదు? లేదు, జమ్మూ కాశ్మీర్ అనే అంశానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ కాదు, స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో జాతీయ ప్రభుత్వంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులైనటువంటి ప్రథములైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వ్యతిరేకించినటువంటి జమ్మూ కాశ్మీర్ అంశం 370 ఆర్టికల్, ఇవాళ కూడా ఆ ఆర్టికల్ ని రద్దు చేసి ఇవాళ శాంతి భద్రతలు పునరుద్ధరించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో. మీరు పరిపాలించినటువంటి 6 దశాబ్దాల పైచిలుకు కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ దేశ ప్రజలు గాని ఈ దేశ చరిత్ర గాని మర్చిపోయినటువంటి సందర్భం లేదని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటి అక్కడ? శాంతి భద్రతలో జమ్మూ కాశ్మీర్ లో నిన్న కూడా సైదా గారు ఒక్క నిమిషం ఆగండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం. నేను చెప్తా సమాధానం మళ్ళీ. మీకు కూడా నేను అవకాశం ఉంటుంది, ఒక్క నిమిషం మీరు రిప్లై ఇస్తారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి సైదా గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు విమర్శించేటప్పుడు నేను మౌనంగా ఎందుకున్నాను? ఒక్క నిమిషం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం సార్. మీరు అభూత కల్పనలు చెప్పొద్దు దయచేసి, చెప్పొద్దు, వాస్తవాలు మాట్లాడండి, మీ పెద్దరికాన్ని తగ్గించుకోమాకండి. ఎమర్జెన్సీని సమర్థించుకున్నటువంటి మీరు మళ్ళీ అభూత కల్పన చెప్తారా? ఎవరు? మీది ప్రతిరోజు ఎమర్జెన్సీ స్వామి, మీ పార్టీ ప్రతిరోజు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ మీది. మీకు కొద్దిగానే తలకాయ ఉండాలా? సైదా గారు తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. సత్యం గారు, ఇది పరిస్థితి. మీరు అంటే నేను 2-3 అంశాలు నేను ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలని కూలదేసినటువంటి చరిత్ర లేదు. నేడు 10 సంవత్సరాలు కానీ నాడు 6 సంవత్సరాలు కానీ. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు మీరు. మేము కూల్చింది కర్ణాటక ఏమైంది, మధ్యప్రదేశ్ ఏమైంది, ఇంకా ఎందుకు మీరు నీతులు చెప్తారు? మీ చేతకాంతనం వల్ల మీరు కూలిపోయి ఎవరి మీద చేతకాంతనం వల్ల మీరు కూల్చుకొని మీ పరిపాలన చేతకాక మీరు కూలిపోతే అది మేము ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం ఆగండి. తిరుపతిరావు గారు కంక్లూడ్ చేయనివ్వండి. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి, తిరుపతిరావు కంక్లూడ్ చేయనివ్వండి. సార్ చెప్పండి సార్, ఈ చర్చని మనం ముందుకు తీసుకెళ్దాం దారి తప్పకుండా. లేదు, మీరు కంక్లూడ్ చేయండి, చెప్పండి. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తూ అన్నది భారతీయ జనతా పార్టీ కాదు. లేదు, పెద్దలు సత్యం గారు ఒక యాంగిల్లో ఆర్ఎస్ఎస్ మాకు మాతృ సంస్థ, సిస్టమ్ కన్సర్న్ కాదు. నేను చెప్తా, ధైర్యంగా చెప్తా, మాకు మాతృ సంస్థ. ఆ ఆర్ఎస్ఎస్ లో కూడా మత సామరస్యం ఉంది. అందులో కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ కూడా అస్పృశ్యత లేదు. ఈ దేశంలో
తొలినాళ్ళలో ఏందో చెప్పాను, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుండి, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దగ్గర నుండి అస్పృశ్యత అనేది మాట లేనటువంటి ఒక కల్చర్ లో వచ్చినటువంటిది ఏదైనా ఉంది అనేసి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలు ఇవాళ కూడా దానికోసమే కృషి చేస్తున్నాయి. మొన్న జరిగినటువంటి కేరళలో ఏం జరిగిందో తెలుసు, ఎవరు ఆదుకున్నారో తెలుసు. ఇటువంటి ఉదాహరణలు సవాలక్షలు చెప్పగలను. కాకపోతే ఏంటంటే చర్చ అనేది సహేతుకంగా జరగాల. విమర్శించండి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నిన్న కాక మొన్న కండువా కప్పుకున్న వాళ్ళం కాదు, కాషాయం సేకరించిన వాళ్ళం కాదు మేము. కానీ అడ్డగోలు వాదన ఉండకూడదు. ఖచ్చితంగా